జాయిన్ అయిపోయారు అందరూ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అమ్మ నేను క్లాస్ అందరికి అర్థమైందా? ట్రిగ్నోమెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎస్ సార్. ఓకే. ఇది ఒకటి షార్ట్ కట్ లా గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కొంచెం అయినప్పుడు ఈ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు, కానీ అన్నింటికి అప్లై కాదు ఇది. ఎట్లా అంటే మనకి ఏబిసి వాల్యూస్ ఇస్తాడు కదా, ఏబిసి వాల్యూస్ ఈక్వల్ ఉన్నప్పుడు కానీ ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. లేదంటే ఏబిసి వాల్యూస్ ఇవ్వడు క్వశ్చన్లో, ఇట్లాంటి కండిషన్స్ ఇవ్వనప్పుడు లేదా ఆల్ వాల్యూస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు అమ్మ. మోస్ట్లీ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఇప్పుడు ఓకేనా అమ్మా? వాయిస్ క్లియరా? ఎస్ సార్. షార్ట్ కట్ అమ్మా. ఇప్పుడు ఫార్ములాస్ మనకు చాలా ఉన్నాయి కదా, R1, R, డెల్టా, S, క్యాపిటల్ R, ఇవన్నీ ఫార్ములాస్ చాలా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది మనకి. అయితే ఈ షార్ట్ కట్ కొన్ని క్వశ్చన్స్కి అప్లై అవుతుంది. ఈ షార్ట్ కట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్ ఓవరాల్ యాంగిల్ ఎంత? 180. ఏ బి సి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా, ఎవ్రీ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 degrees కదా. అండ్ క్వశ్చన్లో ఎట్లాంటి ఇవేంటి, ఏకి ఆపోజిట్ ఏ సైడ్, బికి ఆపోజిట్ బి సైడ్, సికి ఆపోజిట్ సి సైడ్. క్వశ్చన్లో ఎట్లాంటి వాల్యూస్ ఇవ్వనప్పుడు మనం ఏబిసి వాల్యూస్ 6 తీసుకోండి అమ్మా. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా, ఏబిసి వాల్యూ 6 తీసుకోండి. అన్ని క్వశ్చన్స్కి ఇది వర్కౌట్ అవుతుంది. కానీ అన్నింటికంటే ఎవ్రీ క్వశ్చన్ కాదు, ఏ క్వశ్చన్లో అయితే కండిషన్స్ ఇవ్వడో, ఏబిసి వాల్యూస్ ఇవ్వడో అట్లాంటప్పుడు యూజ్ అవుతుంది. నోట్ చేసుకోండి. మనకి ఏమేం కావాలి నార్మల్గా అయితే? పెరిమీటర్ ఫార్ములా ఏంటి? అండ్ సెమీ పెరిమీటర్ డెల్టా ఏరియా. పెరిమీటర్ ఫార్ములా చెప్పండి అమ్మా. Two of A plus B. సెమీ పెరిమీటర్ ట్రయాంగిల్ ట్రిగ్నోమెట్రీలో 3 సైడ్స్ ఉన్నాయి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ A plus B plus C అవుతుంది. ఈ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్కి మాత్రం ఇది. మళ్ళీ మీరు నార్మల్ ట్రయాంగిల్
ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ అట్లా కాదు, ఈ ట్రిగ్నోమెట్రీకి ఇవే. సెమీ పెరిమీటర్ ఎంత? ఏరియా డెల్టా. ఇలాంటి డైరెక్ట్ వాల్యూస్ రాసేసుకోండి. ఏ క్వశ్చన్లో అయినా పెరిమీటర్ ఎంత తీసుకోండి, ఏమైతే అప్పుడు 6 + 6 + 6 18 అవుతుంది. సెమీ పెరిమీటర్ హాఫ్ కదా, 9. ఏరియా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎప్పుడైనా అమ్మ వాయిస్ క్లియర్ ఉందా? డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా? No, sir. No, sir. సైడ్స్ అన్ని ఈక్వల్ తీసుకోండి అమ్మ. పర్టికులర్గా 6 తీసుకోండి, ఇంకా వేరే వాల్యూస్కి అయితే మనకి మళ్ళీ కాంప్లికేట్ అయిపోతుంది. రూట్లలో వస్తాయి ఆన్సర్స్, డివైడ్ వస్తాయి. సో 6 తీసుకోండి. పెరిమీటర్ ఏమైతే అప్పుడు 18. సెమీ పెరిమీటర్ ఎంత? 9. మనం తీసుకున్నది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఏరియా ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ √3/4 A² అమ్మ. అంటే ఏమైతే మనకి ఏ అంటే 6, A² 36. ఏమవుతుంది? 9√3 అంతేనా? 36 కదా, 4 1s 4 9s. అండ్ స్మాల్ ఆర్ అంటే ఏంటి? ట్రయాంగిల్లో స్మాల్ ఆర్ అనేది ఇన్ సర్కిల్ అమ్మ. ఈ లోపల ఒక సర్కిల్ గీయొచ్చా మనం? స్మాల్ ఆర్ అనేది ఇన్ సర్కిల్ యొక్క రేడియస్. ఈ ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ అనేది స్మాల్ ఆర్. దీని వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి, √3. అండ్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే ఎక్స్ సర్కిల్ అమ్మ. ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఒక సర్కిల్ గీయండి, ఇదే ఎక్స్ సర్కిల్. ఈ ఎక్స్ సర్కిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్. దీని వాల్యూ ఏమైతుంది? దీనికి డబల్ ఉంటుందమ్మా, 2√3. అమ్మా. ఎట్లా అంటే ఇది స్మాల్ ఆర్ కదా, అండ్ ఇది ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఒకటి ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవచ్చు కదా. ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే ఇది 2x అవుతుందమ్మా. ఈ డిస్టెన్స్ అయితే ఎంత ఉందో ఈ ఎక్స్ సర్కిల్ యొక్క డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది.
ఈ ఎక్స్ అనేది మనకి ఎంత అయింది, √3 అయింది. అంటే ఇది సేమ్ కదా, ఇది 2x అవుతుంది కదా, అంటే 2√3. అప్పుడు ఇదెంత, ఇది కూడా ఎక్సే కదా. ఇది ఓవరాల్ ఎంత నిన్న మనం మాట్లాడుకున్నాం, దీన్ని ఏమంటారు, మీడియం అంటారు, మీడియన్. దేని యొక్క మీడియన్, మీడియన్ ఆఫ్ ది యాంగిల్ సి కదా, R1. అంటే ఏ నుంచి వచ్చే ఒక మీడియన్ R1. ఇప్పుడు R1 వాల్యూ చెప్పండి అమ్మ. R1 ఎంత ఉంటుంది చెప్పండి. మీకు ఇది తెలుసు, ఇది ఎక్స్ ఉంటుంది, ఇది ఎక్స్ ఉంటుంది, ఇది 2x ఉంటుంది. అంటే ఇప్పుడు R1 వాల్యూ ఏమవుతుంది, దీన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఈ కాన్సెప్ట్ ఒక్కటి అర్థం చేసుకుంటే అన్ని క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇందులో అన్ని కవర్ అయిపోతాయి. ఏరియా, డెల్టా, ఎస్, ఆర్, క్యాపిటల్ ఆర్, R1, R2, R3, ఎవ్రీథింగ్. చెప్పండి అమ్మ ఎవరైనా, వాట్ ఈస్ R1? చెప్పినా కదా, ఇది R1 అమ్మ, ఇది ఏ కదా, ఇది బి, ఇది సి. ఏ నుంచి ఒక లైన్ గీస్తే R1, బి నుంచి ఒక లైన్ గీస్తే R2, సి నుంచి లైన్ గీస్తే R3. ఇప్పుడు ఈ లైన్ యొక్క లెంత్ ఎంత, మీకు ఇది చెప్పిన, ఇది ఎక్స్ ఉంటుందని, ఇది స్మాల్ r √3 అని అనుకున్నాం. అండ్ ఇది చెప్పిన 2x ఉంటుందని, అంటే 2√3. అప్పుడు ఈ ఓవరాల్ ఎంత అవుతుంది, ఏదైనా ఒక మీడియన్ ఎంత అవుతుంది, అమూల్య చెప్పమ్మా. భారతి, అమ్మ భారతి కొత్త స్టూడెంటా? No, sir. నేమ్ ఏమైనా చేంజ్ చేసుకున్నావా? మరి నేమ్ నాకు ఇప్పుడు కనిపించలేదు. స్టార్టింగ్లో కనిపించింది భారతి అని, ఈ మధ్య కనిపించలేదు, అట్లా అడిగిన. చెప్పమ్మా, R1 ఏమవుతుంది వాల్యూ? అంటే మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదా, లేదా ఎందుకు చెప్పాలి మేము అని చెప్తలేరా? సునీత చెప్పమ్మా. సునీత, వాట్ ఈస్ R1 వాల్యూ? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, మళ్ళీ చెప్తా. ఇది షార్ట్ కట్ అమ్మా, మీరు అంతా అసలు క్లాస్ విననట్టే నాకు అనిపిస్తుంది. షార్ట్ కట్ ఇది ఒక్కటి తెలిస్తే 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చమ్మా. సార్ √3 √3 కాదు, అర్థం కాలే అంటే నేను మళ్ళీ చెప్తాను. ఇవే కదా మన క్వశ్చన్లలో అడిగేది మ్యాక్సిమం, ఇదే ఎస్, డెల్టా, R1. ఇవి తెలిస్తే మీకు క్వశ్చన్లు సాల్వ్ చేసినట్టే కదా. ఇవి ఎట్లా వస్తాయనే షార్ట్ కట్ తెలియాలి మీకు. చూడండి మళ్ళీ వినండి. ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది, ఏ బి సి. దీని ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏ, బి ఆపోజిట్ సైడ్ బి, సి ఆపోజిట్ సైడ్ సి అంటాం మనం. ఈ యాంగిల్స్ ఎంత, ఎవ్రీ యాంగిల్ 60 degrees కదా, గుర్తుపెట్టుకోండి. ఇన్ సర్కిల్ అంటే ఏంటి, లోపల గీసి
వచ్చే రేడియస్నే ఇన్ సర్కిల్ అంటాం. మీకు ఇక్కడ ఫస్ట్ నుంచి పెరిమీటర్ పి ఏంటి, అన్ని సైడ్స్ని యాడ్ చేస్తే పెరిమీటర్ వస్తుంది. ఏమవుతుంది, ఇక్కడ వాల్యూస్ ఇస్తాడు కదా ఏదో ఒకటి, a + b + c యాడ్ చేస్తే పెరిమీటర్ వస్తుంది. ఒకళ్ళు ఇవ్వలేడు అనుకోండి, మీరు 6 తీసుకోండి, ఆల్ సైడ్స్ 6 6 6 తీసుకోండి, ఆన్సర్ 18 అవుతుంది. సెమీ పెరిమీటర్ ఏంటి, పెరిమీటర్లో సగం బై 2, a + b + బై 2. డెల్టా ఏరియా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ. ఏరియా ఆఫ్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈస్ √3/4 × a². ఈ ఫార్ములా మీకు యూజ్ అయినప్పుడు యూజ్ చేయండి. లేదు మీకు క్వశ్చన్లో ఏం కండిషన్ ఇవ్వలేదంటే ఇదే వాల్యూ గుర్తుపెట్టేసుకోండి, డెల్టా వాల్యూ. మీకు ఒక డెల్టా అవసరం ఉంది క్వశ్చన్లో, డెల్టా వాల్యూ పెట్టేసేయండి, 9√3. అండ్ ఆర్, స్మాల్ ఆర్ అంటే ఏంటి, ఇన్ సర్కిల్ యొక్క రేడియస్. ఇది ఒకవేళ ఎక్స్ అనుకోండి, ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ √3 అమ్మ. ఎప్పుడు ఎవ్రీ సైడ్ 6 తీసుకున్నప్పుడు, ABC 6 తీసుకున్నప్పుడు స్మాల్ ఆర్ ఏమవుతుంది, √3 అవుతుంది. దీన్ని ఎక్స్ అనుకున్నాం. అండ్ ఇక్కడ ఒక లైన్ గీస్తే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, అప్పుడు ఇది ఎక్స్ అయితే ఇది 2x ఉంటుందమ్మా, ఇది 2x ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ సర్కిల్ గీస్తా, ఇన్ సర్కిల్ అయిపోయింది కాన్సెప్ట్. ఎక్స్ సర్కిల్ అంటే ఇది, ఇక్కడ ఈ 2 లైన్స్ ఎక్స్టెండ్ చేసి ఒక సర్కిల్ గీస్తాం కదా, ఇదే ఎక్స్ సర్కిల్. దీని యొక్క రేడియస్ ఉంటుందా, దీని రేడియస్ దేంతో ఈక్వల్ అంటే దీంతో ఈక్వల్, ఈ లైన్, ఇదే మన క్యాపిటల్ ఆర్. ఇప్పుడు 2x, ఇది 2x కదా, అంటే ఎక్స్ అంటే ఏంటి మనకు √3. అప్పుడు ఇదేమవుతుంది, 2√3 అవుతుంది. ఇది ఈక్వల్ కదా, అందుకనే క్యాపిటల్ ఆర్ = 2√3. ఇప్పుడు R1 ఏంటంటే ఈ ఫుల్ అమ్మ. ఇప్పుడు ఏ నుంచి ఒకటి గీయొచ్చు, బి నుంచి ఒకటి గీయొచ్చు, సి నుంచి ఒకటి గీయొచ్చు. మనకి ఇది తెలుసు ఎంత, ఎక్స్, ఇదెంత 2x. అట్లనే అన్ని సైడ్స్ అంతే ఉంటాయి కదా, ఇది ఎక్స్ ఉంటుంది, ఇది 2x ఉంటుంది, ఇది ఎక్స్ ఉంటుంది, ఇది 2x ఉంటుంది. ఇప్పుడు నాకు మీడియన్ A1 నుంచి ఒకటి గీస్తే అది R1 అవుతుంది. మొత్తం ఎంత, 2x + x, 3x కదా, 3√3. ఇప్పుడు R2 ఎంత, సేమ్ 3√3. R2 అంటే B నుంచి గీస్తే R2 అవుతుంది, సి నుంచి గీస్తే R3 అవుతుంది, అన్ని ఈక్వలే కదా, 3√3. ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూస్ గుర్తుపెట్టేసుకోండి మీరు. షార్ట్ కట్, మీరు మ్యాక్సిమం క్వశ్చన్లో ఇవి యూజ్ చేయొచ్చు. క్వశ్చన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా చేయాలో. A + b + c అంటే ఏంటి, పెరిమీటర్ కదా. అండ్ మీకు ఒక్కొక్క దగ్గర A × b × c వస్తాయి. A × b × c అంటే మీకు ఒక ఫార్ములా రాపించిన, గుర్తుందా, ABC బై డెల్టా = 4R. ABC ఇంటూ వచ్చినప్పుడు మీకు ఏం గుర్తుకు రావాలి, 4R డెల్టా. A + b + c ఉన్నప్పుడేమో పెరిమీటర్ అమ్మ, ఇది మనకి ఈజీగా చేయొచ్చు. A × b × c ఉంటేనేమో
4R డెల్టా. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉన్నప్పుడు ఇంటూ ఉన్నప్పుడు. సైడ్స్ని ప్లస్ చేస్తే పెరిమీటర్ అవుతుంది, సైడ్స్ని ఇంటూ చేస్తే 4R డెల్టా అవుతుంది. సార్ ఒకసారి పైకి స్క్రోల్ చేయరా? ఓకే సార్. మీరు ట్రై చేయండి అమ్మ. ఈ ఈస్ట్ క్వశ్చన్ అయితే కంపల్సరీ ఒకటి వస్తుందమ్మా. ఈ ఈస్ట్ టైప్ A/B, A/B/C ఇట్లాంటి క్వశ్చన్ ప్రతి సెట్లో వస్తుంది ఒక క్వశ్చన్ అయితే. మీకు ఐపీలో కూడా ఉంటాయి అనుకుంటా ఇట్లాంటి ఒక లాంగ్ క్వశ్చన్. సరే ఇది ఒక్కటి చెప్తా వినండి. ఇక్కడ ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలంటే మనకి మీకు హాఫ్ యాంగిల్ ఫార్ములా చెప్పిన గుర్తున్నాయా? సైన్లో హాఫ్ యాంగిల్ ఫార్ములా చెప్పిన, కాస్లో హాఫ్ యాంగిల్ ఫార్ములా చెప్పిన, ట్యాన్లో కూడా చెప్పిన. మనకి సైన్ హాఫ్ యాంగిల్ అడిగిండు. సైన్ హాఫ్ యాంగిల్ ఫార్ములా రాసి చేస్తే వస్తుంది. కానీ మీ షార్ట్ కట్ చెప్పిన ఇక్కడ ఏబీసీ వాల్యూస్ ఇవ్వలేదు. ఏబీసీ వాల్యూస్ ఇవ్వలేడు కదా. ఇవ్వనప్పుడు ఏంది, మనం షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్లో ఏం పెట్టమని చెప్పినా 6. మనకి యాంగిల్స్ ఏం పెట్టమని చెప్పినా ఏబీసీ వాల్యూస్ ఇవ్వలేడు, కండిషన్స్ ఇవ్వలేడు అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఏమైతే 090. 090 60 కదా. మళ్ళా ఎటు పోయిండ్రు? యాంగిల్స్ అన్నీ ఈక్వల్, కంపల్సరీ 60 తీసుకోండి. ఏబిసి వాల్యూ 6 తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏ ప్లేస్లో 6 పెట్టేసినాం. సైన్ స్క్వేర్ C/2 అంటే సి అంటే 60/2. సైన్ 30 ఎంత? అంతే కదా, సైన్ 60 అవుతుంది. సి అంటే 60/2 అంటే 30 కదా. సైన్ 30 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి 1/4 ప్లస్ సి వాల్యూ 6 ఇంటూ సైన్ స్క్వేర్ A/2. ఏ అంటే మళ్ళీ సేమ్ 60/2 ఎంత? 30. 4 స్క్వేర్ ఉంది కాబట్టి 4 అవుతుంది. ఈక్వల్ టు బి అంటే ఎంత? 6/2 అంటే 3. సాల్వ్ చేయండి. టూ జా 3/2 plus 3/2 how much? 6/2 3 ఈక్వేట్ అయిందా రెండింటికి ఈక్వేట్ అయింది కదా. LHS ఈక్వల్ టు RHS వచ్చింది కదా. 2:1 2:1 ఆప్షన్
ఆప్షన్ ఏది? ఇప్పుడు ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం? 6. సార్ మీరు Six. చెప్పారు కదా ఏబీసీ వాల్యూ 6 తీసుకోమన్నారని. తీసుకుందాం ఓకే. ఇదంతా అవసరం లేదు కదా, డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి ఆన్సర్ రాసేయచ్చు కదా అంటే. సో చెక్ చేయాలి ఇచ్చిన కండిషన్కి సాటిస్ఫై అవుతుందా మన ట్రిక్ అనేది కాదా. సో చూసుకోవాలి. అయింది, సాటిస్ఫై అయింది. సో ఏబీసీ వాల్యూ 6 తీసుకోవచ్చు. 6 + 6 12:6 అంటే 2:1. ఓకేనా? ఇట్లా ఇక ఫార్ములాస్తోని మీకు నెత్తినొప్పి ఉండదు. అన్నింటి క్వశ్చన్తోని రాదమ్మా ఇది. మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి కదా, దీని నుంచి 2 క్వశ్చన్స్ కంపల్సరీ ఇది వస్తుంది. ఈజీగా ఉంటుంది. ఇది ట్రై చేయండి అమ్మా. ఇది ఒక ట్రై చేయండి. మీరు క్వశ్చన్ చూడంగానే ట్రిగ్నోమెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి చెక్ చేయాల్సింది ఏంటి? ఏబిసి వాల్యూస్ ఉన్నాయా లేవా, ఏమైనా కండిషన్స్ ఉన్నాయా లేవా. లేనప్పుడు డైరెక్ట్ ట్రిక్ యూజ్ చేసేయాలి. ఇక్కడ మనకి ఏబిసి వాల్యూస్ కనిపిస్తలేవు. అమ్మా ఇంకొకటి, ఏబిసి వాల్యూస్ ఒకటే కాదు. ఏబిసి వాల్యూస్లో మీకు ఏం పెట్టుకోమని చెప్పినా 6 పెట్టుకోమని చెప్పినా కదా. 6 పెట్టుకొని చేస్తురా డైరెక్ట్. పెట్టుకునే ముందు ఒకటి 6 పెట్టే ముందు ఒకటి ఆలోచించరా. ఏబిసి వాల్యూ 6 పెడతాం. ఏబిసి వాల్యూ 6 పెడితే ఈ వాల్యూస్ కూడా ఫిక్స్డ్ వాల్యూస్ చెప్పిన మీకు, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ అండ్ డెల్టా వాల్యూస్. అవి వీటితో మ్యాచ్ అవుతలే కదా, అంటే ఏబిసి వాల్యూ 6 పెట్టడం రాంగ్ అవుతుంది కదా. సో దీన్ని సాల్వ్ చేయండి. ట్రిక్ ఇక్కడ పనికి రాదనుకుంటా. ఏమవుతుంది ఎల్సిఎం తీస్తే? C+A+B/ABC ఇంతే కదా దీని యొక్క ఎల్సిఎం. చూడండి నేను చెప్పిన 2 వచ్చినాయి. సమ్ ఆఫ్ సైడ్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ సైడ్స్. సమ్ ఆఫ్ సైడ్స్ ఏంటి? సమ్ ఆఫ్ సైడ్స్ a + b + c ఈక్వల్ టు a + b + c/2 ఈక్వల్ టు s కదా. అంటే a + b + c ఈక్వల్ టు 2s తీసుకోవచ్చు కదా. అండ్ a ఇంటూ b ఇంటూ c, a ఇంటూ b ఇంటూ c ఉంటే ఏం గుర్తుకు రావాలని చెప్పిన మీకు పర్టికులర్గా చెప్పిన. సమ్ ఆఫ్ సైడ్స్ 4r డెల్టా. 4r డెల్టా. ఈ సాల్వ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఇవి ఆర్ వాల్యూ ఉంది, డెల్టా వాల్యూ ఉంది, ఎస్ వాల్యూ ఒకటే లేదు. ఎస్ వాల్యూ కనుక్కోవాలి ఈ వాల్యూస్ యూజ్ చేసి.
చెప్పండి ఎస్ వాల్యూ ఆర్ ఈక్వల్ టు ఎస్ బై డెల్టానా, సారీ డెల్టా బై ఎస్, ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. ఫార్ములా రాపించిన మీకు. మనకి ఎస్ కావాలి అంటే డెల్టా బై ఆర్, డెల్టా ఉంది ఆర్ ఉంది, 8/1 అంటే ఎస్ ఈక్వల్ టు 8. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఎస్ ఆర్ డెల్టా అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 × 8/4 × 4 × డెల్టా ఇస్ 8. 8 8 క్యాన్సల్, 1/8. క్లియర్ అమ్మా ఇది? Try it. క్వశ్చన్ చూడంగానే మీరు చెక్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు పైన క్వశ్చన్లో మనకి ట్రిక్ అప్లై కాలేదు, ఎందుకంటే డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చిండు కాబట్టి. ఇక్కడ చూసుకోవాలి మీరు వాల్యూస్, ఏబిసి వాల్యూస్ అయితే ఇవ్వలేదు, ఆర్ వాల్యూస్ ఏం వాల్యూస్ ఇవ్వలేదు. అంటే ఏమి ఇవ్వలేదంటే మనకు ట్రిక్ యూజ్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసేయండి వాల్యూస్. R1 వాల్యూ చెప్పినా, ఆర్ వాల్యూ చెప్పినా, ఏ వాల్యూ చెప్పినా, బి వాల్యూ చెప్పినా, R2 తెలుసు, ఆర్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమొచ్చింది చెప్పండి సబ్స్టిట్యూట్ చేసి, ఇందులో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఏమైందమ్మా 1 minute అయిపోయింది ఇంకా చెప్పలేదు.
చెప్తారా లేదా? మానస మానస ఆన్సర్ అమ్మా. సంజన చేస్తున్నా సార్. మీకు వాల్యూస్ అయితే గుర్తున్నాయి కదా, అదనే చెప్పండి. సంజన చెప్పమ్మా, R1 వాల్యూ ఎంత? R1 ఎంత చెప్పినా మీకు వాల్యూ? ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఇవ్వలేదు, ఎట్లాంటి కండిషన్స్ లేవు, మనం ట్రిక్ యూజ్ చేసుకోవాలి. R1 సార్ వాల్యూ 3√3. 3√3 మైనస్ R వాల్యూ ఎంత? √3 బై ఏ వాల్యూ 6 కదా, ప్లస్ R2 సేమ్ 3√3 మైనస్ R√3 బై బి వాల్యూ 6. ఎల్సిఎం చేయండి. 6 3√3 3√3 2√3 2√3 మొత్తం 4√3 కదా. 3√3 మైనస్ √3 ఇక్కడ 2√3 3√3 మైనస్ √3 2√3 అడిషన్ 4√3 2 3s 2 2s. ఆన్సర్ ఇస్ 2√3/3 కదా. 2√3 వచ్చింది. ఆప్షన్లో చెక్ చేయండి 2√3 ఎక్కడ వస్తుంది. థర్డ్ థర్డ్లో వస్తుందా? ఏ ఏ చెక్ చేసినావా, రాలేదా? ఎవరు అది ఆన్సర్ చెప్పింది ఎవరు? సునీతనా? ఏ రాలేదా, చెక్ చేసినావా? మళ్ళీ చెక్ చేస్తా. మీరు ఎంత చెక్ చేసినా మీరు చూడండి, ఏ వాల్యూ 6 ఉంటుంది, బి వాల్యూ 6 ఉంటుంది, సి వాల్యూ 6 ఉంటుంది. 1 అయితే కాదు ఆన్సర్. అయితే ఇక మనకి ఇది వచ్చింది, 1 అయితే కాదు కదా. ఈ మూట్లో ఏదో ఒకటి ఉంటుంది. అందులో ఏ వాల్యూ 6, బి వాల్యూ 6, సి వాల్యూ 6 పెట్టేసేయండి. R3 అన్ని వాల్యూస్ సేమే. అంటే ఇప్పుడు అన్ని వాల్యూస్ సేమే కదా, అన్ని ఆప్షన్స్ సేమే కదా. నీకు ఏ వాల్యూ ఎందుకు, ఏ ఆప్షన్ ఎందుకు రాలేదు, సి ఆప్షన్ ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ బి సి అన్ని ఈక్వల్. ఇప్పుడు ఏ ఆప్షన్ క్వశ్చన్ లో ఏ బి ఇచ్చలేదు సార్, అందుకే సి. అట్లా చెప్పినా ఓకే, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు అదే పెట్టాలి మనం, ఎందుకంటే 3 ఆప్షన్స్ ఈక్వల్. చూసుకో క్వశ్చన్ చూసుకో, R1 ఉంది, R2 ఉంది, R3 లేదు. R3 అన్నింటిలో కామన్ ఉంది. తర్వాత ఏ ఉంది, బి ఉంది, సి. ఇంకో కండిషన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఏకి దేనితో సంబంధం ఉంటుంది, R1తో ఉంటుంది ఎక్కువ, బికి R2తో ఉంటుంది, సికి R3 కదా. అంటే ఇదే ఆప్షన్ కరెక్ట్ కదా. ఇప్పుడు 3 ఆప్షన్స్ కరెక్టే మనకి, కానీ అందులో సెలెక్ట్ చేయడం ఏది అంటే ఇది కరెక్ట్ సూట్ అయితే ఆన్సర్. అట్లా కొన్ని యూజ్ చేయాలి మనం. ఎవ్రీథింగ్ ఫార్ములాస్ ఫాలో అవుతామంటే మీకు కష్టం అవుతుంది.
ఈ డైరెక్ట్ ఫామ్లో ఉందనుకుంటా మీకు. ఇక్కడ ట్రిక్ యూజ్ కాదమ్మా, ఎందుకంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఇచ్చేసిండు, డిఫరెంట్ ఉన్నాయి. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఈక్వల్ ఉన్నప్పుడు లేదా ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ లేనప్పుడు మాత్రమే ఆ ట్రిక్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ డిఫరెంట్ ఉన్నాయి ఏబిసి. సో ఇది కనుక్కోవాలి. ఈ డైరెక్ట్ ఫామ్లో మీకు ఉందనుకుంటా, చూడండి. సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి ఆన్సర్. ఆప్షన్స్ ఇవ్వాలా? న్యూ ఇయర్కి ఏం ప్లాన్ చేసారమ్మా? న్యూ ఇయర్కి ఏమైనా ప్లానింగ్ ఉందా? ఎవరో చెప్తున్నారు. నో సార్. నోనా? ఏం ప్లానింగ్ లేకుండానే కొత్త ఇయర్కి ఎంటర్ అయిపోతున్నావా? ప్లానింగ్ అంటే మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకోవాలా? ఏం గణేష్, క్లాస్ వింటున్నావా? క్లాస్ ఓపెన్ చేసి పక్కకి వెళ్ళిపోయినావా గణేష్? వింటున్నా సార్. వస్తుందా ఆన్సర్? అర్థమవుతున్నాయి క్లాసెస్? నువ్వు కొత్త స్టూడెంట్ కదా? ఎస్ సార్. క్లాసెస్ అర్థమవుతున్నాయా? న్యూ ఇయర్కి ఏం ప్లానింగ్స్ లేవు కానీ 31st ప్లానింగ్స్ ఉన్నాయి సార్. మాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి అంటారు. కి ఏం ప్లానింగ్స్ ఉన్నాయి?
ఫుల్ పార్టీసా? చెప్పండి ప్లానింగ్స్ తర్వాత కానీ ఆన్సర్ చెప్పండి మరి. ఇది చెప్పరు అది చెప్పరు. సెకండ్. సెకండ్ ఆప్షన్ ఎస్ సార్. ఫామ్లో చెప్పమ్మా. ఏ ఫామ్లో యూజ్ చేసినావు నువ్వు? ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి. ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి. ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. అంతేనా? ఎస్ సార్. అండర్ అండర్ రూట్ అదే సార్ ఫామ్. ఓకే. సెకండ్ ఆప్షన్ వచ్చిందా? ఎస్ సార్. ఇంకా అందరు చేసిరా? సహస్ర ఉమా సహస్ర సార్. నువ్వేనా ఆన్సర్ చెప్పింది? ఎస్ సార్. సంజన సార్ చేస్తున్నా సార్. నువ్వు ఏ ఫామ్లో యూజ్ చేస్తున్నావు చెప్పు నాకు, తర్వాత చేసుకోను కానీ. సార్ ఎస్ ఫైండ్ చేయడానికి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 తర్వాత నెక్స్ట్ ఏ ఫార్ములా వాడి సాల్వ్ చేయాలి. ఏ ఫామ్లో కావాలో తెలుస్తలేదా? ముందు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 సెమీ పెరిమీటర్ వస్తుంది, తర్వాత స్క్రీన్ మీద వచ్చిన ఫార్ములా. తర్వాత రాదు, తర్వాత తెలుస్తలేదా? అవును సార్. ఎవరు? సహస్ర ఈ ఫామ్లో అండర్ రూట్ ఆఫ్ ఇది యూజ్ చేసిన అని చెప్పింది, కానీ ఇది ఎట్లా యూజ్ చేసింది నాకు అర్థమవుతుంది. డైరెక్ట్ దీన్ని ఈ ఫామ్లో యూజ్ చేసి ఆన్సర్ వచ్చేసిందా? అట్లెట్లా వచ్చింది? మీరు ఏం చేస్తున్నారు? ఏదైనా గూగుల్ లెన్స్ స్కాన్ చేస్తున్నావమ్మా? లేదు సార్. దాని తర్వాత ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది సార్. మరి చెప్పలేదు. డెల్టా ఎస్ మైనస్ ఏ. ఓకే ఓకే ఓకే, మేబీ ఆన్సర్ అయితే కరెక్టే చేసినావు. గుడ్. 1/r², 1/r², 1/r3². మనకేంటి 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3 ఈక్వల్ టు 1/r అని తెలుసు, లేదా 1/r² ప్లస్ 1/r2² 1/r3² ప్లస్ 1/r² అంటే ఈ ఫామ్లో తెలుసు. కానీ ఇలా 1 ప్లస్ 1/r లేదు, మనకు సపరేట్గా కూడా తెలుసు 1/r తెలుసు. నార్మల్గా ఆర్ 1 ఫామ్లో చెప్పండి. ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ బై డెల్టా. డెల్టానా? కాదు, R1 ఏంటి? మీకు ఫార్ములా పక్కన పెట్టుకోవాలి మీరు. డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R1 ఉంది కాబట్టి మైనస్ ఏ చేసినాం. R2 ఏంటి? డెల్టా బై ఎస్ మైనస్ బి. R3 ఏంటి? డెల్టా బై ఎస్ మైనస్ సి. అదే అవే కావాల్సింది. R1 ఉంది, R2 ఉంది, R3 ఉంది. డెల్టా వాల్యూ వస్తుంది ఈజీగానే, ఎస్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకేముంది 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3².
అంటే 1 ఉంది, డైరెక్ట్ R1 లేదు. 1 ఉందంటే ఇది రివర్స్ అవుతుంది అంతేనా. 1 డెల్టా బై ఎస్ మైనస్ ఏ చేస్తే ఎస్ మైనస్ ఏ పైకి వస్తుంది, ఎస్ మైనస్ ఏ బై డెల్టా అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్స్ పెట్టుకుందాం, ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. ఇది సాల్వ్ చేయాల్సింది మీరు. అందుకే నెక్స్ట్ వాల్యూ ఎంత వచ్చింది మీకు? మనకి ఏం కావాలి? ఏబిసి వాల్యూస్ ఉన్నాయి, ఎస్ వాల్యూ కావాలి. వాట్ ఈస్ ద ఎస్ వాల్యూ? 12 సార్. 12. డెల్టా ఫార్ములా ఏంటి? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి, అదే కదా. సబ్స్టిట్యూషన్ డెల్టా వాల్యూస్, డెల్టా ఎస్ వాల్యూ ఉంది మనకి, డెల్టా ఈక్వల్ టు ఎస్ ఇంటూ 12 ఇంటూ ఎస్ మైనస్ ఏ, 12 మైనస్ 7 5 ఇంటూ ఎస్ మైనస్ బి 4 ఇంటూ ఎస్ మైనస్ సి 3. ఈ వాల్యూ ఎంత వచ్చింది మీకు? 12/5 సార్. 12 సార్. డెల్టా ఇస్ 12√3. 5 సార్. 5 సార్. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ అన్ని. డెల్టా అన్నీ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ వస్తుంది. కరెక్టే మనం చెప్పింది, ఇది 5/72 వస్తుంది ఆన్సర్. ఇక్కడ మనకు ట్రిక్ యూజ్ కాలేదండి, ట్రిక్ యూజ్ కాలేదు, కానీ మనకు ఫార్ములాస్ తెలిస్తే ఈజీ అని చేసేవచ్చు. ఐదర్ మీకు ఫార్ములాస్ అయినా తెలిసి ఉండాలి, లేదా ఆ క్వశ్చన్కి ట్రిక్ అయినా యూజ్ చేయడం తెలిసి ఉండాలి. చేయండి అమ్మ ఇది. ఈ క్వశ్చన్కి ట్రిక్ అప్లై అవుతుందా కాదా? శరణ్య, సార్ అవ్వదు సార్, ఏ వాల్యూ ఇచ్చారు కదా. ఏ వాల్యూ ఇచ్చిండు కదా, అట్లానా? మీకు ట్రిక్ టూ వేస్లో యూజ్ చేయాలని చెప్పిన. ఏంటి? ఏ వాల్యూస్ ఇవ్వనప్పుడు, ఏబిసి వాల్యూస్ ఇవ్వనప్పుడు, లేదా ఏబిసి వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు, 2 వేస్లో ట్రిక్ యూజ్ అవుతుంది అని చెప్పిన. ఏ వాల్యూ ఇచ్చిండు కరెక్టే, బి అండ్ సి కూడా ఇవ్వలేదు కదా, ఇవ్వలేడు, తెలియదు మనకు, అది ట్రిక్ యూజ్ కాదనుకుంటాం డైరెక్ట్. కానీ ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, కాస్ ఏ బై ఏ ఈక్వల్ టు కాస్ బి బై బి ఈక్వల్ టు కాస్ సి బై సి, అన్నీ ఈక్వల్ అంట. ఇప్పుడు ఏ ప్లేస్లో 60 పెట్టండి, మన ట్రిక్ ప్రకారం ఏబిసి వాల్యూ 6 యాంగిల్ 60 పెడతాం. కాస్ 60 బై సంథింగ్ ఏ వాల్యూ 2 పెట్టేద్దాం, ఇది ఒక వాల్యూ వస్తుంది. ఇది దీనికి ఈక్వల్ కావాలంటే ఇప్పుడు బి వాల్యూ కూడా 60 కదా, కాస్ 60/2 ఉంటేనే కదా ఈక్వల్ అయ్యేది దీనికి. అండ్ ఇది కూడా ఈక్వల్ కావాలంటే కాస్ 60/2 ఉంటేనే కదా మళ్ళీ అన్నింటికి ఈక్వల్ అయ్యేది. అంటే ఏబిసి వాల్యూస్ ఈక్వల్ ఉన్నట్టే కదా. ఏబిసి వాల్యూస్ ఏంటి మనకి? 2, బి2, బిసి వాల్యూస్ ఇవ్వలేదు కానీ అవి కూడా 2 తీసుకోవాలి.
ఇప్పుడు ఏబిసి వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి కదా, ట్రిక్ యూజ్ అవుతుంది. చేయండి, ట్రిక్తో చేసేయండి. డెల్టాగా అనుకోండి. డెల్టాగా అనుకోమన్నా అని ఆయన డెల్టా వాల్యూ నేను చెప్పిన వాల్యూ రాయకండి. డెల్టా వాల్యూ మీకు ఇచ్చిన కదా, ఆ వాల్యూ రాయద్దు. అది ఎప్పుడు ఏబిసి వాల్యూ 6 ఉన్నప్పుడే. ఇక్కడ ఏ వాల్యూ 2 ఉంది. డెల్టాకి మీకు ఫార్ములా చెప్పిన ఒకటి, కొన్ని ప్లేసెస్లో డెల్టా అడుగుతాడు. ట్రిక్ యూజ్ అయినా కానీ ఒక ఫార్ములా చెప్పిన ట్రిక్, డెల్టా ఈక్వల్ టు √3/4a². ఏ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. డి. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 4 క్యాన్సల్. ఆన్సర్ అమ్మా. ఆన్సర్ చెప్పండి. ఆప్షన్స్ ఇస్తే క్వశ్చన్ అర్థమైపోతుంది. ఆన్సర్ ఇస్తే లేదు. హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయి మీ దగ్గర. హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయి, అట్లయినా చేయండి, లేదా ట్రిక్ యూజ్ అవుతుందా చేసుకోండి. రెండు విధాలుగా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్ ఇవ్వమంటారా? ఆన్సర్ సార్ 1 ఆన్సర్. వన్నా ఆప్షన్ ఏ సార్. ఏనేనా ఆప్షన్?
కాబట్టి మీరు మైనస్ పెట్టిరా. కానీ మైనస్ పెట్టినావా అమ్మ? మైనస్ పెడితే ఏమొచ్చింది నీకు? మైనస్ 5/4 సార్. 5/4 కరెక్ట్. ఫిజిక్స్ టైం అయిందా? ఓకే. కెమిస్ట్రీయా ఫిజిక్స్? మీ ఇక్కడ నుంచి మనకి సరే ఆ క్వశ్చన్ చేయండి. అది దీనికి ట్రిక్ యూజ్ అవుతుందా కాదు? కాదు. నార్మల్ ఫార్ములా, హాఫ్ యాంగిల్ ఫార్ములా యూజ్ చేసి చేసేయండి, ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ నుంచి 3 క్వశ్చన్స్ అమ్మా. ఆప్షన్స్ కూడా ఇచ్చిన మీకు. అంటే ఇప్పటిదాకా స్క్రీన్ అర్థం కాలేదు. ఓకేనా? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇట్లా అమ్మ. మీరు ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి కరెక్ట్గా. నేను చెప్పిన ఫార్ములాసే, ఇంకా చాలా ఉన్నాయి ఫార్ములాస్, అవన్నీ అవసరం లేదు. ఓన్లీ నేను ఏవైతే యూజ్ అవుతాయో అవే చెప్పిన, కొన్ని లిమిటెడ్. ఆ ఫార్ములాస్ నేర్చుకోండి ప్రతి ఒక్కటి. అండ్ ఈ ట్రిక్ కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకోండి, ఏ క్వశ్చన్కి యూజ్ అవుతుంది. ఇందులో నుంచి 3 క్వశ్చన్స్ ఈజీ అమ్మ. అండ్ మీకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయని చెప్పిన, అది కూడా ఒక చిన్న ట్రిక్ చెప్పిన. అదే క్వశ్చన్ వస్తుంది, అంటే అదే మోడల్ క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. అండ్ మనకి ట్రిగ్నోమెట్రీ బేసిక్ నుంచి అక్కడ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. వాటికి కంపల్సరీ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పిన, సైన్ కాస్ కనిపిస్తే 90 degrees 0 degrees సబ్స్టిట్యూట్ చేయండి, ట్యాన్ కనిపిస్తే 45 degrees సబ్స్టిట్యూట్ చేయండి. వాయిస్ ఓకే అమ్మా, టైం అయిపోయింది కదా. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ.